బలం ఉన్నవాడి కన్నా తెలివి ఉన్నవాడే గెలుస్తాడు. హలో పిల్లలు, ఈరోజు మనం ఒక అందమైన కథ విందాం. ఈ కథ పేరు బుద్ధిమంతుడైన కుందేలు. ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. ఆ అడవికి సింహం రాజు. అది చాలా గర్వంగా ఉండేది. దానికి కోపం కూడా ఎక్కువే. ప్రతిరోజు సింహం ఒక జంతువుని ఆహారంగా తినేది. అన్ని జంతువులు భయపడేవి. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివైంది. అది ఒక ఉపాయంతో సింహాన్ని ఓడించాలని అనుకుంది. కావాలనే ఆలస్యంగా వచ్చింది. సింహం కోపంతో అడిగింది, ఏ కుందేలా, ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని. కుందేలు వినయంగా సమాధానమిచ్చింది, మహారాజా, నేను వచ్చే దారిలో ఇంకో సింహం నన్ను ఆపింది. అది నేనే ఈ అడవికి రారాజునని చెప్పింది. ఈ మాట వినగానే సింహానికి చాలా కోపం వచ్చింది. అది ఎక్కడ ఉంది, వెంటనే చూపించు అని గట్టిగా అరిచింది. కుందేలు ఒక పాత బావి దగ్గరికి తీసుకెళ్లి చెప్పింది, మహారాజా, ఆ బావిలో ఉంది అని. సింహం బావిలో చూసింది. తన ప్రతిబింబం కనిపించింది. దాన్ని ఇంకో సింహం అనుకొని కోపంతో బావిలోకి దూకేసింది. అలా తెలివైన కుందేలు తన బుద్ధితో సింహాన్ని ఓడించింది. అప్పటి నుంచి అడవిలోని జంతువులన్నీ సంతోషంగా జీవించాయి. కథలో నీతి: బలం ఎంత పెద్దదైనా బుద్ధి శక్తి ముందు చిన్నది అని. పిల్లలు, కథ నచ్చిందా? కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి.